హాయ్, హలో, నమస్తే. నేను మీ ఈశ్వర్ని. భారతదేశం అందించిన గొప్ప ఆధ్యాత్మికవేత్తల్లో బోధిధర్ముడు ఒకరు. చైనాలో ఆయన కొంతకాలం ఉన్నారు. అంత్యదశలో ఒకరోజు, నేను హిమాలయాలకు తిరిగి వెళ్ళే సమయం ఆసన్నమైనది. ఎందుకంటే మరణానికి సంబంధించి అంతకంటే మంచి ప్రదేశం ఈ ప్రపంచంలో మరెక్కడా లేదు. అది శాశ్వతంగా నిశ్శబ్దంగా ఉంటుంది. అక్కడ మరణాన్ని ప్రేమగా, ధ్యానపూర్వకంగా, చైతన్యంతో స్వీకరించవచ్చు. కానీ నేను వెళ్ళే ముందు నేను సృష్టించిన రహస్య ఆధ్యాత్మిక పాఠశాలను నా శిష్యులలో ఒకరికి అప్పగించాలనుకుంటున్నాను అంటూ ప్రతి శిష్యుడి కళ్ళల్లోకి చూశారు. ఆయన నలుగురిని గుర్తించారు. నేను ఒకే ఒక ప్రశ్న అడగబోతున్నాను. దాని సమాధానం నేను వెళ్ళిపోయిన తర్వాత నా ప్రతినిధి ఎవరవుతారో నిర్ణయిస్తుంది. నా మొత్తం ఆధ్యాత్మిక మార్గం సారాంశం ఏమిటి? కనీస పదాలను మాత్రమే ఉపయోగించండి అన్నారు. అప్పుడు ఒక శిష్యుడు ధ్యానం అన్నాడు. అయితే బోధిధర్ముడు, నువ్వు నన్ను కేవలం పైపైన మాత్రమే అర్థం చేసుకున్నావు. వెళ్ళి నీ స్థానంలో కూర్చో అన్నాడు. రెండవ శిష్యుడు జ్ఞానోదయం అనగానే బోధిధర్మ, నీకు నా ఎముకలు లభించాయి అన్నారు. మూడవ శిష్యుడు తనకేమీ తెలియడం లేదన్నారు. అయితే బోధిధర్ముడు, నీకు నా మూలుగ లభించింది, అది మంచిదే కానీ సరిపోదు అన్నారు. ఇక నాలుగవ నీ కళ్ళలో కేవలం కన్నీళ్లు మాత్రమే కనిపించాయి, మాటలు లేవు. అతను బోధిధర్ముడి పాదాలపై పడ్డాడు. బోధిధర్ముడు అతనిని తన ప్రతినిధిగా ఎంపిక చేస్తూ, నీకు నా అస్తిత్వం లభించింది, పదాలతో చెప్పలేని దానిని నువ్వు నీ మౌనంతో చెప్పావు అన్నారు. కేవలం కృతజ్ఞత, కన్నీళ్లు, ఒక పాట, ఒక నృత్యం వంటివి వర్ణించలేని దానిని వ్యక్తపరచడానికి మార్గాలు అంటారు ఓషో.